ముందుగా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఉద్దిపప్పు గోల్డెన్ కలర్ రావాలండి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక టమాటాస్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 to 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. అందులోని కొద్దిగా పసుపు, పచ్చిదనం పోవడానికి ముందుగా వేసుకొని వేయించుకోవాలి. అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మనం యాడ్ చేసామంటే నీళ్ళన్నీ రిలీజ్ అయ్యి త్వరగా కుక్ అయిపోతాయండి. ఇలా మూత పెట్టి ఒక 3 to 5 minutes ఉడికించిన తర్వాత ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిన వాటిలో మనం ధనియాల పొడి, రుచికి సరిపడా మిరప్పొడి వేసుకొని ఒక 1 to 2 minutes కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కారం పొడిని కూడా కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి. ఇలా వేసిన ఒక 30 secondsకి మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయి టమాటో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.